ఇంకో 10 ఏళ్ళు దోసుకుందాం అనేది మా అర్థాంతరంగా ఆగిపోతే ఆగమైతుంది ఖచ్చితంగా. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే అంటున్నారు సార్ వాళ్ళు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడుతుందా? తెగదు. లేకపోతే సిద్ధశెట్టి కింద కూర్చొని ఎవడైనా మంత్రాలు చదివితే సితకాయలు రాలుతాయా? రాలవు. ఆయన కథ గట్లనే ఉంది. ఏమనంటే సామెతలు చెప్తారు. మిమ్మల్ని చూసి బీఆర్ఎస్ వాళ్ళు కూడా సామెతలు నేర్చుకొస్తున్నారు. సరిపోయారు ఇద్దరును. ఇవన్నీ చూసినాక ఓ పెద్ద మనిషిని ఏదో మాట్లాడుతుంటే చెప్పాడు. ఏడు చెప్పినాడు సార్ ఆ పెద్ద మనిషి? 100 ఎలుకలు తిరిగిన పిల్లి తీర్థయాత్రలకు పోయిందంటే నేను మొత్తం మారిపోయినా అని. వరంగల్ సభ గట్లుంది. ఏడు సార్ ఇవాళ సామెతలు తెగ చెప్పేస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది, నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే. అసలు మీ పేరు ఎత్తలేదా? మొత్తం ప్రసంగం మీరు గమనించండి, ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా? ఎందుకని సార్? మీకు అందరికీ తెలుసు, ఏదైనా ఒక మాట చెబితే 100% అమలు చేస్తాను నేను. ఎవరు మీరా? ఓహో. ఎక్కడ కూడా ఇంతవరకు ఈ మాట ఇచ్చిండు ఇది చెయ్యలేదు అని నా శత్రువులు కూడా నా మీద ఆరోపణ చెయ్యలేరు. అసలు మీరు ఏమీ చెయ్యట్లేదని బీఆర్ఎస్ నాయకులు రోజు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు కదా సార్. ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని నిలదీస్తున్నారు వాళ్ళు. కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు చికెన్ మటన్ తినొద్దు, నూనె వస్తువులు తినొద్దు అంటారు కదా. అవును సార్, మసాలా ఫుడ్ కూడా తినొద్దు అంటారు. అయినా సడన్ గా డైట్ మీద ప్లేట్ మార్చారండి సార్. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఆరోగ్యం బాగలేదు. అయ్యో, మరి ఎలా సార్? ఏం చేద్దామంటారు ఇప్పుడు? అందుకే మనం వెజిటేరియన్ పండ్లు ఫలాలు కూరగాయలు తిని కొంతకాలం కొంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి.